చాలా విషయాలు మాట్లాడారు. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు. నేను యుగయుగములో ఉన్నాను. ప్రస్తుత కాలంలో యూట్యూబ్లో వినబడుతున్న వాక్యాలు కానివ్వండి, కొంతమంది చెప్తున్న సంగతులు చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా అమాయకత్వం అనిపించింది. నిన్న ఒక ఆయన యేసుప్రభు పాపం చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు అన్నాడు. అది చాలా పిల్లకాయ మాట. ఆయన పరిశుద్ధుడు అంతే, చెయ్యలేదు కాబట్టి. చెయ్యని నేరడు. ఆయన 33.5 సంవత్సరాలేగా చూసింది. ఆయన యుగాలలో ఉన్నవాడు, ఎప్పుడూ పరిశుద్ధుడే. అది అమాయకంగా అలాంటి చాలా ఉన్నాయి. ఈ దశమ భాగాల గురించి, కానుకల గురించి, ఉపదేశాల గురించి, సేవ గురించి, బోధ గురించి, క్రమాల గురించి రకరకాలు చెప్తారు. ఏదో ఈరోజు బైబిల్ తీసుకొని 4 మాటలు నేర్చుకుని చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ చూసినప్పుడు అమాయకంగా అనిపించింది. అయితే వాటి గురించి ప్రస్తావిస్తే సమయం వ్యర్థమవుతుందని నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలో దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేశారు, గట్టిగా వేశారు, ఎవరు తీయకుండా వేశారని ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదట యోహాన్ని దేవుడు కనబరుచుకొని ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన శక్తి సామర్థ్యం ఏంటో, ఆయన జీవం ఏంటో, ఆయన ఉనికి ఏంటో చెప్పాడు. ప్రారంభంలో ఆయన ఎంత గొప్ప దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇట్రా నీకో సంగతి చెప్తానని దగ్గరికి పిలిచి, ఇదిగో సంఘాలకి మాట చెప్పు. కొండేబిలో ఉన్న సంఘానికి, ఆంధ్రాలో ఉన్న సంఘానికి, ఇండియాలో ఉన్న సంఘానికి, అమెరికాలో ఉన్న సంఘానికి, జపాన్లో ఉన్న సంఘానికి అన్నట్టుగా సంఘాలకి మాట చెప్పు. కొన్ని సంఘాలు నిలువెచ్చగా ఉన్నాయి, కొన్ని సంఘాలు లోక సంబంధమైన బోధన యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని సంఘాలు శరీర సంబంధమైన బోధన యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని సంఘాలు పడిపోతున్నారు, కొన్ని సంఘాలు ఓడిపోతున్నారు, కొన్ని సంఘాలు రాజీ పడుతున్నారు. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకొంచెం పైకి రా, నీకు ఇంకొన్ని సంగతులు చూపిస్తాను. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వెళ్ళగానే ఒక సింహాసనం కనపడింది. ప్రారంభమే పరలోకంలో దేదీప్యమానమైన దివ్యమైన ఆ స్థలంలో మహిమతో నిండిపోయి కోటాను కోట్ల దూతలు, విస్తారమైన దూతలు, స్ఫటికము వంటి సముద్రం 24 పెద్దలు, 4 మహాదూతలు, ఇంత కనబడితే అక్కడికి వెళ్ళగానే యోహాను యొక్క చూపు స్ట్రైట్కి వెళ్ళి సింహాసనం మీద పడింది. అంటే అది ఎంత గొప్పదో మీరు ఆలోచన. మీరున్నారు కదా, మందిరంలోకి రాగానే ఈ మందిరంలో ఇంతమంది ప్రజలు, బాక్సులు, కిటికీలు, ఫ్యాన్లు, గడియారాలు ఎన్ని ఉన్నాయి. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకో, మ్యాక్సిమం మీ చూపు నా మీదకే వస్తుంది మొదట. ఎందుకని? ఏదో ఒక ప్రత్యేకత అక్కడ ఉంది అని. అలాంటి ఒక ప్రత్యక్షత యోహానికి దేవుడు కనబరిచాడు. ఆ దేవుని చూశాడు, దేవుని మహిమను చూశాడు, దూతలు చూశాడు, సముద్రం చూశాడు. ఆ పోలికేంటో, ఆయన ఆవరించి ఉన్న ఇంద్రధనస్సు ఏంటో, ఆ మరకతము, సూర్యకాంత పద్మరాగంలో రాయి ఏంటో, అనుభవం ఏంటో మనకు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మనం నేర్చుకున్నాం. మనం అలా తయారవ్వాలి వేస్తున్నాం మనం. ఎందుకంటే యోహాను సంఘానికి సాదృశ్యం. అంటున్నారా? యోహాను ఒక మనిషి కాదు, మన పక్షాన వెళ్ళిన రాయభారి. రేపు యోహాను ఎలా వెళ్ళాడో సంఘంగా మనం కూడా పరలోకం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. దాంట్లో రాజీ లేదు. సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోతాం. వెళ్ళగానే మనకు కనబడే అనుభవాలు అవి. సంఘం ఎత్తబడిన తర్వాత కనబడే దృశ్యాలు, అనుభవాలు, పరిస్థితులు. అలా చూస్తున్న యోహానికి ఇంకొంచెం తీక్షణంగా చూస్తే సింహాసనం మీద ఉన్న ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం కనబడింది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేశారు. అవి గట్టిగా వేశారు. ఇప్పుడు యోహాను ఆ గ్రంథాన్ని చూసి ఏడుస్తున్నాడంట. చదువు, కంటిన్యూ చేయి. మరియు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆ ముద్రలు తీయగలిగిన యోగ్యుడు ఎవడని ఒక్క నిమిషం ఆగు. యోహాను ఆ పుస్తకం వైపు చూస్తున్నాడు, ఆ గ్రంథం వైపు చూస్తున్నాడు. వెంటనే ఒక దేవదూత అడిగాడు, ఇదిగో ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసి చదవడానికి దమ్మున్నోడు ఎవడైనా ఉన్నాడా? సరే
కనీసం దాన్ని తొంగి చూడడానికైనా శక్తి సామర్థ్యం గల యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అని ఒక దూత బిగ్గరగా కేకేసింది. అది యోహాను చెవిలో పడింది. ఆ మాట వినగానే, యోహాను కనపడగానే యోహాను ఏం చేస్తున్నాడు? 4వ వచనం, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను చాలు, ఒక్క నిమిషం. పరలోకంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. వెళ్ళాడు, మూసింది గ్రంథం, తీస్తే బాగుండని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఒక టేబుల్ వేసి ఒక మంచి ఇంత పెద్ద పుస్తకాన్ని, మంచి విలువైన కాస్ట్లీ పేపర్తో ఉన్నదాన్ని మూసి దానికి ఒక తాళం వేసాను అనుకో, ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తే చదువు రానడు కూడా అసలు లోపలే ఉంది, తాళం తీసి చూద్దామని. ప్రేరేపణ, మనిషి యొక్క నైజం, ఆశ కలిగింది చూడాలని. యోహానికి కూడా చూడాలనిపించింది, కానీ అది విప్పడానికి తాళపు చెవి ఉంటేనో, మనుషులుంటేనో, దానికి సంబంధించిన ఉంటేనో కాదు, దాన్ని విప్పడానికి అర్హత కలిగిన వారు కావాలంట. హల్లెలూయా. యోగ్యత కలిగిన వారు అంటే, ఆ రోజు సౌలు యుద్ధానికి వెళ్ళాలి, ప్రయాణమయ్యాడు, శత్రువులు ముంచుకొస్తున్నారు. ఆ యుద్ధంలో గెలుపు కోసం కానీ, ఆ యుద్ధంలో దేవుని చిత్తం జరగడానికి కానీ ఒక బలి అర్పించాలి. ఆ బలి అర్పించడానికి యోగ్యుడు ఒకడే. ఎవరో? సమూయేలు ప్రవక్త ఒక్కడే బలి అర్పించాలి, యుద్ధానికి వెళ్ళాలి, గెలుపొందాలి. యోగ్యుడైన వాడు లేకుండా సౌలు సాహసం చేయగలిగాడు, కానీ పరలోకంలో కుదరదు, పరలోకంలో చేయలేరు, ఎవరు లేరు. అందుకే ఆ దూత చెబుతున్నాడు, యోగ్యుడు ఇక్కడైనా, భూమి ఎందైనా, భూమి క్రిందైనా, ఈ విశ్వంలో ఎక్కడ ఎవడు లేడు. ఆ స్వరం వినగానే యోహానికి ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, ఇది ఇంతేనా, ఇది ఇలాగే ఉండాలనా? ఇందులో చరిత్ర చాలా ఉంది. నేను మీకు అదంతా చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, డైవర్ట్ అవుతారని నేను ఇక్కడ విషయం మాత్రం చెప్తున్నా. ఎందుకని యోహాను ఏడుస్తున్నాడంటే, ఆ గ్రంథాన్ని గురించి యోహానుకు ముందే తెలుసు. భూమి మీద ఉన్నప్పుడే యోహానుకు ఆ గ్రంథం గురించి తెలుసు. అందులో ఏదో ఒక మర్మం ఉంది. మా పితరులు ప్రార్థన చేసి ఆ గ్రంథాన్ని చూశారు, కానీ దేవుడు అన్నాడు, దాన్ని ముద్రించు, దాన్ని ఓపెన్ చేయమాక, గట్టిగా బలంగా ముద్రించు, దాన్ని ఓపెన్ చేయమాక అన్నాడు. ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా అది ముద్ర వేసే ఉంది. దాన్ని ఓపెన్ చేసేది ఎప్పుడు? చదివేది ఎప్పుడు? తెలుసుకునేది ఎప్పుడు? ఆ రహస్యం నాకు అర్థమయ్యేది ఎప్పుడు? అర్థమవుతుందా? గ్రంథము మూశారు, లోపలేదో రాసిందిగా, ఏముంది లోపల తెలియాలని ఎవరికైనా ఉండదా? దారిన పోతూ ఉంటాం, జెండా చెట్టు కాడ ఒకడు కూర్చోన్నాడు, చిలక పెట్టుకొని, నామాలు పెట్టుకొని, ఎక్సైట్మెంటు. పోతా ఉంటే, అమ్మ, ఓ అమ్మ, ఇదిగో తల్లె, కలకల్లాడిపోతున్నావు తమ్మ అన్నాడు అనుకో, ఇంకా పోత చెయ్యి ఎత్తుకొని. వాడు ఇంకా ఏం చెప్పలా, తల్లి ఎదుగో కనపడుతుంది, తల్లి అనగానే వాయి మీద ఉన్నట్టుంది చెప్తాడేమో అని ఇంకా చెయ్యి పట్టుకోబోదు, ఇచ్చేస్తాం, చెప్పయ్యా చెప్పు, నా దరిద్రం పోద్ది అనగానే వాడికి అర్థమైంది నువ్వు దరిద్రంలో ఉన్నావని. వాడు అప్పుడు రాస్తాడు కొత్త పుస్తకం, చెప్తాడు, కొత్త సంగతులు చెప్తాడు నీకు. మనిషి ఆశాజీవి. ఏదైనా భవిష్యత్తులో మేలు జరిగిద్దేమో, కలిసి వస్తుందేమో, దిశ మారిద్దేమో, దరిద్రం పోయిద్దేమో, ఒక ఆశాజీవి. ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఫ్యూచర్ గురించి. రేపేంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇల్లు కడతానే లేదా, పిల్లలకి పిల్ల అవుతుందా లేదా, ఒక ఎగ్జైట్మెంట్ మనిషి అన్నాక ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు అపోస్తులుడు యోహాను భవిష్యత్తు గురించినటువంటి ఒక సంగతి ఆ గ్రంథంలో ఉంది, యోహానికి తెలుసు. మరి పరలోకం వచ్చిన తర్వాత, సాక్షాత్తు ఆ గ్రంథం దొరికిన తర్వాత కూడా, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి మరణమవుతే ఎంత డబ్బు ఇస్తే అతను రుణం తీరిద్ది? ఒకవేళ దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమై నీకేం కావాలంటే, ఇప్పుడు మీకు అర్థమవుతాను చెప్తున్నా, మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ క్షణం దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే మళ్ళీ 4 రాష్ట్రాల్లో 4 ఫ్యాక్టరీలు అడుగుతాడా? తన తండ్రి ప్రాణం అడుగుతాడా? కదా, ఆ ప్రాణం ముందు ఏది విలువ కాదు కదా. అలాంటిది యోహాను స్పాట్లోకి వెళ్ళాడు. ఏదైతే మర్మమో, ఏదైతే దాచబడిందో, ఏదైతే ప్రపంచానికి మరుగైందో, ఎవరికి అర్థం కాని సంగతులు ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. యోగ్యుడైన ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. యోహానికి ఆ ఎగ్జైట్మెంట్ ఉంది, దాని లోపలేమో తెలుసుకోవాలని ఆశ ఉంది. కానీ యోహానికి అర్థం కాలే, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఇది ఓపెన్ చేసేది ఎవరు, దీన్ని తెరిచేది ఎవరు, దీన్ని చదివేది ఎవరు, ఇది నాకు చెప్పేది ఎవరు?
ఏడుస్తూ ఉన్నాడు యోహాను. అప్పుడు ఒక దూత ఆ పెద్దలలో ఒకడు చాలండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే యోహాను ఏడవటం మొదలుపెట్టాడో అప్పుడు ఒక దూత పెద్దలలో ఒకడు వచ్చి, యోహాను ఏడవద్దు, గెలిచి జయించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన విప్పుతాడు అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. యోహానుకు ఒక ధైర్యం వచ్చింది. ఇక చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. భూమి మీద ఉన్న మనం, ముద్రించబడిన గ్రంథం ఏముంది ఆ గ్రంథంలో? ఆ తర్వాత మీరు చదివితే 7 పాత్రలు విప్పబడతాయి. బైబిల్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చదువుకుంటారు. 7 పాత్రలు విప్పబడతాయని ఉంది. ఏంటి ఆ 7 ముద్రలు? ఏంటి 7 పాత్రలు? ఏంటి జరగబోయే సంగతులు ఏంట్రా అని చూస్తే, ప్రస్తుతము భవిష్యత్ కాలము జరగబోయే సంగతులను ముందుగానే దేవుడు రాసి పెట్టిన భవిష్యవాణి. ఆమేన్. మనకు తెలియదు కదా, రేపేముందో మనకు తెలియదు కదా, వచ్చే సంవత్సరం ఏం జరిగిద్దో మనకు తెలియదు కదా, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, కానీ దేవుడికి తెలుసు. ఆమేన్. మనలో చాలామందికి తెలియని సంగతులు ఏంటంటే, రేపేమి సంభవించునో మనకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. ఆయన సమస్తం ముందే నిర్ణయించినాడు. మనం జస్ట్ క్యారెక్టర్ ఆల్రెడీ రాసిన స్క్రిప్టులో మనం నటిస్తున్నాం అంతే. మనం బతుకుతున్నాం అంతే. మన బతుకు దినములు తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మన కార్యాచరణ, మన ఆశీర్వాదం ఏంటో, మన శాపం ఏంటో, మన దరిద్రత ఏంటో, మన గాయం ఏంటో, మన సంతోషం ఏంటో, మన దుఃఖం ఏంటో ఆయనకు తెలుసు. ముందుగానే రాసి పెట్టాడు. ఆయన రాసిన క్యారెక్టర్లో, గ్రంథపు చుట్టలో ఆయన మన గురించి రాసిన సంగతుల్లో నెరవేర్పు జరుగుతుందంతే. మనం పరిగెడుతున్నాం కదా ఈ పరుగు. ఒకవేళ నువ్వు లోకంలో ఉండి లోకానికి సాతానుకు బానిస అవుతే నీ జీవితంలో నీ స్వచిత్తం జరుగుతుందేమో, లేకపోతే సాతానుగాడి చిత్తం జరుగుతుందేమో. బట్ ఇప్పుడు మనమైతే ఆయన రక్తంలో కడగబడి దేవుని నమ్మేం గనుక మన జీవితంలో ఆయన చిత్తమే జరుగుతుంది. ఎలా ఇది నిజమా? నిజంగా మన గురించి ముందుగానే రాయబడి ఉంటుందా అందులో అంటే ఒక మాట చెప్తా. ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. ముందు ఉండినది చూడండి, ఆ మాట చూడండి. ఇదిగో మన ముందు ఏముందో అది బహుకాలము కిందే తెలియబడెను. అదిగో దేవునికి స్తోత్రం. మనం ఆరాటపడుతున్నాం, రేపంతా అసలు నాదే, రేపంతా ముందుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడంటే, ముందు ఏముందో అది ఎప్పుడో రాయబడింది. రేపేం చేస్తావో మన గురించి ఎప్పుడో రాశాడు. మనం ఎందుకు కలవరపడటం, మనం ఎందుకు కంగారు పడటం, అడావుడు ఎందుకు అవసరమా? యేసు ప్రభు భూమి మీదకి 2024 సంవత్సరాల క్రిందట వచ్చాడు. ఆ సంగతి ఎప్పుడు రాశాడు? క్రీస్తు పుట్టక ముందు 560 సంవత్సరాల క్రిందట రాశాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టిన ముందే రాయలేదా? రాశాడు. ఆయన గురించి రాశాడు. మన గురించి రాయబడిన సంగతి మనకు తెలియలేదు. మన గురించి కూడా రాశాడు. నేను ఎలా పుడతానో, ఎక్కడ పుడతానో, ఎక్కడ సేవ చేస్తానో, నా దినముల పరిమాణం ఎంత ముందుగా రాశాడు. నీ గురించి రాశాడు. నీ భవిష్యత్తు ఏంటో, నీ ఆశీర్వాదం ఏంటో. ఎట్లా అంటే ఒక మనిషి జీవితానికి అతని స్థితి అందదు. ఇంకా స్టార్ట్ అయింది నా ఆశీర్వాదం, వెళ్ళిపోతున్నా అనేసరికి బ్రేక్ పడవచ్చు. ఇంకా లేదు నా జీవితం ఇంతటితో ఇక్కడ ఆగిపోయింది అనే సమయంలో దేవుడు నిన్ను అందలం ఎక్కించవచ్చు. హల్లెలూయా. అది ఆయన వశము, ఆయన బాహుబలము. నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు. ఒకవేళ ఆయన చెయ్యి దాటిపోతే నీ క్రియలను బట్టి నీ ఆయుష్కాలాన్ని పోగొట్టుకుంటావు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ అందసందాలు పోగొట్టుకుంటావు, నీ ధనధాన్యాలు పోగొట్టుకుంటావు, నీ విలువను పోగొట్టుకుంటావు నీ క్రియలను బట్టి. కానీ నువ్వు ఆయన చేతిలో ఉంటే నిన్ను ఆశీర్వదించాలో, ఎంత ఎత్తుకు దీవించాలో ఆయనకు తెలుసు. ఆయన వశం ముందుగానే నీ నిమిత్తమై రాసి ఉంచిన సంగతులు నీ జీవితంలో నిశ్చయంగా నెరవేరుస్తాడు.
ఎందుకంటే యేసుప్రభు గురించి ముందే రాశాడు, నెరవేర్పు చూసాం మనం. ఈరోజు మన కళ్ళు కనబడుతుంది. దైవజనుడైన యోహాను ఆ రోజు జకర్యా ఇలాగ యాజకత్వం చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్తే గాబ్రియల్ దూత ఆయన పక్కన నిలబడి చెప్తున్నాడు, జకర్యా ఇదిగో నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నీ గర్భంలో యోహాను అని ఒకడు పుడతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35-13 చూడు. భయపడకు, చాలండి. 17వ వచనం. చాలమ్మా. ఆడ చెప్పాడు, ఆడేమో భవిష్యత్తు చెప్పాడు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యోహాను అని పేరు పెట్టుకుంటావు అని చెప్పాడు. ఇక్కడ ఆయన జీవితం చదువుతున్నాడు, ఆయన ఏం పని చేస్తాడో చదువుతున్నాడు. ఇవన్నీ యోహాను తల్లి గర్భంలో పుట్టక ముందే దేవుడు చెప్తున్న మాటలు. అర్థమవుతుంది మీకు? పుట్టి బతికిన తర్వాత చచ్చిపోయిన తర్వాత రాసిన పుస్తకం కాదు అది. తల్లి గర్భంలో యోహాను అను ఒక మనుషుడు పిండముగా లేకముందే దేవుడు చెప్తున్న మాటలు అవి. ఇదిగో ఇట్లా పుడతాడు, ఆయనకి ఈ పేరు పెడతావు, ఆయన భవిష్యత్తు ఏంట్రా అంటే ఇదిగో తండ్రుల హృదయాలు పిల్లల వైపు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పుతాడు, ఏలియాలాగా పరిచర్య చేస్తాడని ముందుగానే చదువుతున్నాడు. ఆయన ముందుగానే చదువుతున్నాడు. అందుకే మన జీవితంలో ఆయన చేతిలో ఉన్న గ్రంథంలో ఏముందయ్యా అంటే నీ భవిష్యత్తు నా భవిష్యత్తు పుష్కలంగా ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చాలా గ్రంథాలు ఉన్నాయి పరలోకంలో. గొర్రెపిల్ల గ్రంథం, జీవ గ్రంథం, ఆయన చేతిలో ముద్రించబడిన గ్రంథం, ఇలా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి ప్రకటన గ్రంథంలోనే ప్రస్తావించబడింది. ఆ సమయం వచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో మన గురించి క్లుప్తంగా రాయబడింది. మనమేమి కొత్త ఏం చేయట్లా, ఆల్రెడీ మనకు ఆయన నియమించిన దినములే. ఇంకా చెప్తే దావీదు అంటాడు 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై రూపించబడక మునుపే. చదువు, ఆ మాట చదువు. 139వ అధ్యాయము. నేను పిండమై ఉండగా నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకముందే. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి చెప్పండి. పిండం, అండం పిండమై, పిండం బ్రహ్మాండమై, అవయవ నిర్మాణమై మనిషిగా బయటికి జన్మ వస్తుంది కదా. అలాంటిది పిండముగా ఉన్నప్పుడే, అంటే ఒక్క దినమైన తల్లి గర్భములో మనకు కాక మునిపే, మనము తల్లి గర్భంలోకి వెళ్ళిన తోడనే మన దినములన్నీ ఆయన రాసిపెట్టాడంట. అంటే హలో, ₹1,00,00,000 ప్రశ్నలు మీకు సమాధానం దొరుకుతాయి. విను. చాలామందికి పుట్టి 10 రోజులకి పిల్లవాడు చచ్చిపోయాడు అనుకో, వీడేం పాపం చేశాడు, ఎందుకు చచ్చిపోయాడు అంటారు. ఆయన 10 రోజులకే వాడి లిమిట్ అయిపోయింది. 10 రోజులు రాసుకున్నాడు, వీడు పుట్టాలి 10 రోజులకి నా దగ్గరికి వచ్చేయాలి అనుకున్నాడు. నిర్ణయం అయింది. నువ్వు నేనేం చేస్తాం? అడ్డుకుంటామా? ఏం చేయలే, ఎవ్వరు ఏం చేయలేరు. దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకే చాలాసార్లు మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగిందని. మన దినముల పరిమాణం, ఒకడు 6వ నెలకే అసలు పూర్తిగా ఆ పిండము రూపుదిద్దుకోక మునిపే అబార్షన్ అంటారు దాన్ని, అయిపోతాడు. ఎందుకు ఇలా జరిగిందంటే కొన్ని మానవ తప్పిదాలు అయితే కొన్ని దేవుని నిర్ణయాలు అవుతాయి. మనం ఏం చేయలేం. ఒక్క దినమైన కాక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమైపోయినాయి. మన చేతులు ఏమి లేదు. నువ్వు ఆయన చిత్తంలో క్రమంగా నడిస్తే నీ ఆయుష్కాలం పొడిగించబడుతుంది. హిజ్కియాలాగా దీవించబడతావు. నీ పిల్లలు, నీ కుటుంబము, నీ వ్యవస్థ ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇది ఆయన సంకల్పంలో ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. లేకపోతే చెప్తున్నా, నాకు మరల నేను ఆయన దయలోంచి బయటకు వచ్చా. ఈసారి నన్ను ఆపలేరు. నిన్న ఒక ఆమె వచ్చింది, పచ్చడి అయిపోద్ది. నాకైంది, నీకు కూడా అయింది. మారు మనసు పొందని చేస్తున్నాం. మళ్ళీ
రేపు నీది కాదు. ఒక ఆమె ఎంత చక్కగా ఉంటుందో భలే అతిశయించింది. అన్నయ్యో, అసలు మా ఊర్లో నా అంత అందగతి ఎవరు చెప్పు అంటే, నాకెందుకు చెబుతున్నావు అమ్మా? ఆ గర్వం ఆమెకి. నా అంత అందగతి నీ అందం తగలయ్యా అనుకున్నా. పాలు పిండుదామని గేదె కాడిపోతే లాగి పెట్టి తన్నింది మొఖానికి పెట్టి. ముక్కు 30 డిగ్రీలు పోయింది పక్కకే. పాపం ఆ రోజుల్లో ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు లేరనుకుంటా. ఏ గవర్నమెంట్ ఆఫీసులో కుట్లు వేసారు నాకు తెలియదు, కానీ ఆ వంకతోనే వేసాడు వాడు ముక్కు. ఇంకొచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు చెప్పగలదా? క్షణంలో పోయింది పక్కకి. మనం అతిశయించడానికి ఏమీ లేదు మన దగ్గర. ఆయన దినముల పరిమాణం, ఆయన ఇస్తే ఆయుష్కాలం మనం బతుకుతాం. దేవుని నిర్ణయాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఆయన చిత్తం ఏదైనా అంతే, ఒబే అవటమే. సరే ప్రభా నీ చిత్తం కానీ అంతే, అలా ఒప్పుకోవాలి. యేసునామములో. లేదు నీకు ఆశ ఉందా అడగటమే. హిజ్కియా అడగల, అబ్రహాం అడగల, దావీదు అడగల. వీళ్ళందరూ ఆయుష్కాలం పెంచమని అడిగిన వాళ్ళు కాదా? పొందుకున్న వాళ్ళు కాదా? మనం అడగటమే. అందుకే చెప్తున్నాడు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి, ఒక్క దినము కాక మునిపే. నీ నిమిత్తమై నా నిమిత్తమై కూడా మన దినములన్నీ ఆడ ఉన్నాయి. అంతే. ఈ మధ్యలో అపవాది ఎన్ని తంత్రాలు పడినా ఆయన అదృశ్య హస్తము అలాగూ తీసి అక్కడ నిలబెడుతుంది అంతే. హల్లెలూయా. కాబట్టి ఆ కృపను మనం కాపాడుకోవాలి. ఇది ఆయన చేతిలో ఉన్న గ్రంథములో రాయబడిన సంగతి, మన భవిష్యత్తు. ఇంకోటి, ఆ భవిష్యత్తులో ఏముంటుందంటే దేవునికి మహిమకరంగా జరిగే కార్యాలు ఉంటాయి. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసుప్రభు ఆ దారిలో వెళ్తూ ఉంటే కేకలేస్తున్నాడు, ప్రభా దావీదు కుమారుడు అయ్యా. ఆయన పక్కనున్న శిష్యులు మాట్లాడుకుంటున్నారు, అయ్యా అయ్యా యేసయ్యా నువ్వే కదా వీడిని పుట్టించింది. నేనే పుట్టించాను. మరి వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? వీడి పాపమా, వీడి పితరుల పాపమా, ఏదేదో చెప్తా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరి పాపము కాదు, నా మహిమ కొరకు వాడు పుట్టాడు. హల్లెలూయా. నేను 32వ సంవత్సరం ఇలాగా ఈ మార్గంలో వెళ్తూ ఉంటే వాడు అరవాలి, నేను వాడిని స్వస్థపరచాలి, అందుకే వాడిని నేను అలా పుట్టించాను అన్నాడు. ఈ మర్మం ఎవరికన్నా తెలిసిందా? అర్థమైందా? అలా అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఏందో ఆ దేవుడు మాకు ఇట్టడి గుడ్డోడిని ఇచ్చిండు అనుకొని ఉండరా? కుంటోడు పుట్టినప్పుడు, గుడ్డోడు పుట్టినప్పుడు, బలహీనుడు పుట్టినప్పుడు, అమాయకుడు పుట్టినప్పుడు, తెలివి తక్కువడు పుట్టినప్పుడు, మనకు కష్టం కలిగే అనుభవం ఎదురైన ప్రతిసారి నిన్న దేవుడి మీదకి వేస్తాం మనం. సరే ఓకే, కానీ అది దేవుని చిత్తం, స్తోత్రం అని చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. తెలియనివాడు అనొచ్చు, తెలిసిన వాళ్ళు అనకూడదు. అది దేవుని మహిమను అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఆయన సంకల్పం ఏదో అది మన జీవితంలో జరిగిస్తాడు యేసునామములో. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది సంఘం పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం. మన జీవితం అంతా, మన భవిష్యత్ అంతా ఆయన సంకల్పం రాయబడింది. చివరికి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించిన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం ఆమేన్. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, దేవుని ప్రేమ క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకుందంట. మనం ఇప్పటికిప్పుడు పుట్టిన వాళ్ళం కాదు అమ్మా. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ఈ పేదరికము, ఈ స్థితి, ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు మనకి. యేసుక్రీస్తులో మనం ఉన్నాం. యేసయ్య ఎప్పుడున్నాడు?
జగతి పునాదులు వేయబడక ముందే అప్పుడున్నాడు ఆయన. భూమికి పునాది వేయబడక ముందు, సూర్యచంద్ర నక్షత్రములు కలుగు చేయబడక ముందు, సముద్రాలకు సరిహద్దులు వేయబడక ముందు, ఈ సృష్టి విశ్వంలో ఏమీ లేనప్పుడు, దూతలు మహాదూతలు 24 పెద్దలు ఏమీ లేనప్పుడు ఉన్నవాడు ఆయన. ఆయనలో ఉన్నాం. మనం ఎంత సీనియర్సో చూడు. రేపు పుట్టబోయే వాళ్ళు మనకంటే సీనియర్స్ ఇంకా. ఇప్పుడు ఆదాం ఎవరు మనకు తమ్ముడు? ఈ మర్మం చదివి ఎవరు ఒప్పుకోరేమో? గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళంతా యేసుక్రీస్తులో లేరు. ఆదాం మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు వాళ్ళందరూ క్రీస్తులో లేరు. ఎందుకంటే వాళ్ళకు యేసు రక్తం లేదు. అబ్రహామైనా, దావీదైనా, ఇస్సాకైనా, యాకోబైనా, పితరులు, ప్రవక్తలు ఎవరైనా యేసయ్యలో లేరు. అందుకే యేసు కంటే ముందు వచ్చారు వాళ్ళు. మనం యేసులో ఉన్నాం, అందుకే యేసు తర్వాత వచ్చాం. ఇది ఆయన ప్రణాళిక. ఎందుకని ప్రణాళిక అంటే యేసయ్య ఎక్కడ ఉండడో మనం అక్కడ ఉంటాం. నేను అక్కడక్కడ మీటింగ్ దగ్గరికి వెళ్తానా, చాలామంది నాతో సమీపంగా రావాలని, నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళు రాలేరు. నాతో వచ్చిన పిల్లలు అయితే నాతో పాటే ఉంటారు. రేపు పరలోకంలో కూడా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళునో మనం అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఆయనలో నుంచి వచ్చాం కనుక, ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేయబడ్డాం కనుక మనం. మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు. అందుకే మన పితరులు ముందుగా వెళ్ళినా వాళ్ళకి ఇంకా స్వాస్థ్యం లేదు, బహుమానం లేదు, పరలోకం లేదు. ఎందుకని మన కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పరదేశంలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. మనం వెళితే మనతో పాటు ఇక పరలోకం వెళ్ళిపోతారు యేసునామములో. ఇది ఆయన దయా సంకల్పం. ఇదంతా ఆయన గ్రంథపు చుట్టలో రాశాడు, రాసి పెట్టాడు. ఇది జరగాలి, ఇది నిర్ణయించబడింది, మీరు కాపాడుకోండి, మీరు నమ్మకంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందుగానే చెప్పాడు. కాబట్టి మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఆ గ్రంథపు చుట్టలో ఉన్న సంగతులు దేవుడు మన పితరులకు ముందుగానే బయలుపరిచాడు. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం మీరు చదివితే, దానియేలు ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దానియేలుకు ఒక దర్శనం ఇస్తాడా. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అందరూ ఆ మాటను జాగ్రత్తగా చూడండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యదినముల వరకు ఈ గ్రంథాన్ని ముద్రించు. చాలామంది నలు దిశలా సంచరించి జ్ఞానం అధికమై కంటిన్యూ చేయండి. తొమ్మిదో వచనం చదవమ్మా. అతడు ఈ సంగతులు అంత్యదినముల వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు ఊరకుండమని చెప్పాను. చాలండి అమ్మ, నా వైపు చూడండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఆమేన్. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఆ గ్రంథాన్ని చూపించాడు, కానీ ఉచ్చరింప శక్యము కాని సంగతులు వాటిలో చూసి దానియేలు ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మో, ఇటు జరిగితే ఎట్ట ప్రభువా, ఇంత ప్రమాదమా, ఇంత శాపమా, ఇన్ని ప్రాణాలు పోతాయా, అయ్యో నువ్వు విలవెల్లాడి ఏడుస్తూ ఉంటే గాబ్రియేల్ అంటాడు, దానియేలు ఏడవమాక, ఇవి ఇప్పుడే జరగవు, అంత్య దినాల్లో జరుగుతాయి. అందుకని అంతవరకు నువ్వు ఆ గ్రంథాన్ని మూసి గట్టిగా ముద్రేసి పక్కన పెట్టేయి. ఇవి ఇప్పుడు జరిగే సంగతులు కాదు, అంత్య దినాల్లో జరుగుతాయి. అంత్య దినాల్లో జరుగుతాయని చెప్పి ఒక సూచన చెప్తున్నాడు. అంత్య దినముల్లో ప్రజలు 4 దిశలా సంచరించి జ్ఞానము పెంచుకుంటారు. మొన్నటిదాకా విమానం లేదు, వెళ్తే ఓడలో వెళ్ళాలి, లేకపోతే కాలినడకనో, ఎద్దుల బండో, గుర్రమో, గాడిదో వెళ్ళాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? మొన్న ఎవడో స్పేస్లో నుంచి భూమి మీదకి దూకాడంట. ఎన్ని నిమిషాలు వచ్చాడు? 4 నిమిషాల్లో 4 నిమిషాల 4 సెకండ్లు అనుకుంటా.
1,12,000 కిలోమీటర్లు 4 నిమిషాలు వచ్చేసాడు. ఎంత స్పీడ్గా వచ్చాడు చూసారా. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే ఒక రోజు అవసరం, 1 గంటలో వెళ్ళిపోతున్నారు. భూమి మొత్తాన్ని నలుదిశలా, తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణకి, దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం సులువైపోయింది. జ్ఞానం అధికమైపోయింది మనిషికి. ఒకవేళ మనిషి వెళ్ళలేకపోయినా వీడియో కాల్స్, లైవ్, జ్ఞానం ఎక్కువైపోయింది. ఈ అంత్య దినాల వరకు మరుగు చేయమన్నాడు. మరుగు చేయబడిన ఆ గ్రంథము 2000 సంవత్సరాల క్రిందట యోహాను చూడగలిగాడంటే అంత్య దినములు బయలుపరచబడ్డాయా లేదా? మీకు అర్థమవుతుందా? అంత్య దినాల వరకు ఆ పుస్తకాన్ని మూసేయమన్నాడు. ఇప్పుడు యోహానుకు ఆ పుస్తకం కనపడింది, యోహాను చదవగలిగాడు. అంటే ఇవేంటి? అంత్య దినాలు. ఎప్పుడు చూశాడు యోహాను ఆ పుస్తకాన్ని? 2000 సంవత్సరాల కిందట చూశాడు. అంటే 2000 సంవత్సరాల క్రిందటే అంత్య దినాలు అయితే మరి 2024 సంవత్సరం ఇది ఏ గడియలని చెప్పాలి? దినములు కాదు ఇవి, గడియలు కూడా కాదు, క్షణాలు, లాస్ట్ మూమెంట్స్, లాస్ట్ క్షణాల్లో ఉన్నాం, చివరి క్షణాల్లో ఉన్నాం మనం. చివరి రోజులు అయిపోయినాయి, అంత్య దినాలు అయిపోయినాయి. పౌలు గారు చెప్తాడు కదా, అంత్య దినాలు రా నాయనా, జనాలు హితబోధన సహించలేరు, దురద చెవులు గలవారు, కథలు చెప్పే వాళ్ళ దగ్గరికి, సరసోక్తులు చెప్పే వాళ్ళ దగ్గరికి, ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నువ్వు అలాంటి మాటలు చెప్పమాక సత్యవాక్యాన్ని చక్కగా చెప్పు అంటాడు అంత్య దినాల్లో. పౌలు గారు ఉన్నప్పుడు అంత్య దినాలు అయితే మరి ఇవి భయంకరమైన దినాలు ఇవి. ఇలాంటి దినాల్లో సంఘాన్ని హెచ్చరించి దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి, ఆ సంగతులు బయలుపరచబడడానికి దేవుడు వాటిని మరుగు చేసి ఇప్పుడు బయలుపరుస్తున్నాడు యేసునామములో. ఆమేన్. అందుకే ఇది ఎవరయ్యా దాంట్లో ఉన్న సంగతి ఇప్పుడైనా నాకు తెలియాలంటే అప్పుడు జయించిన వాడు దావీదు వేరు చిగురు, దావీదు చిగురై యూదా గోత్రపు సింహమై జయం పొందాడని చెప్పాడు. ఆయనకు 7 కొమ్ములు, 7 కన్నులు. ఈ 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణత. కొమ్ము అంటే అర్థం ఏంటంటే బలము, శక్తి, శృంగము. దేవుని వాక్యంలో మీరు చూస్తే యేసు ప్రభు శృంగము రక్షణగా మారి అనేక జనులను ఆ శృంగము ద్వారా విమోచిస్తాడంట. అదొక కొమ్ము. ఇట్లా 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కొమ్ముల గురించి చెప్తే మళ్ళీ ఇంకొక నెల అయిపోద్ది. ఆయన శక్తి సామర్థ్యాలకి అంటే పరిపూర్ణమైన జయము యేసయ్య పొందాడు అనడానికి 7 కొమ్ములు. ఇప్పుడు ఎవరైనా అతిశయించి గర్వంగా అతిశయంగా మాట్లాడారనుకో, అబ్బో ఈయన కొమ్ములు వచ్చినాయి అయ్యా అంటారు కదా. ఎందుకంటారు? ఇంకా అతను ఇంకా తగ్గే పరిస్థితులు కనపడలేదు, సామర్థ్యం సంపాదించుకున్నాడని అబ్బో ఈయన కొమ్ములు వచ్చినాయి, ఏమో కొమ్ములు వచ్చినాయా అంటావు. ఎందుకని శక్తి ఉంటే, బలం ఉంటే, డబ్బు ఉంటే, అధికారం ఉంటే, సామర్థ్యానికి మించి తాకత్తు ఉంటే కొమ్ములు వచ్చినాయంటాం. ఇప్పుడు యేసు ప్రభు 7 కొమ్ములు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఏ విషయంలోనైనా విమోచించడానికి, కాపాడడానికి, రక్షించడానికి, ముద్రలు విప్పడానికి, పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి, కోరిన కోరిక నెరవేర్చి ఆతిథ్యం ఇవ్వడానికి సమస్త సామర్థ్యం సంపాదించిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అందుకే 7 కొమ్ములు కలిగి గొర్రెపిల్ల మధ్యలో ఉన్నాడు. 24 పెద్దలకి సింహాసనానికి మధ్యలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ సింహాసనంలో ఉన్న గ్రంథాన్ని తీసి ఆయన చదువుతాడు, ముద్రలు బద్దలు చేస్తాడు, ముద్రలు తెరుస్తాడు. అందులో ఏమున్నాయో సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎందుకని? సంఘం ఈ లోక సంబంధమైన వాడి మాయలో పడకూడదు. ఎందుకని ఈ మర్మాలు మనకు చెప్తున్నాడంటే ఈ లోక సంబంధమైన లౌకిక వాదంలో సంఘం చిక్కుకోకూడదు. ఈరోజు సాతానుగాడు వేసే వల గాలం కాదు, వల. వాడు ఎంత ఈజీగా సంఘాన్ని డైవర్ట్ చేస్తున్నాడు తెలుసా? దేవుడు ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి గాయము పొంది, ఇక ఆయన గురించి చెప్తా ఉంటే సరిపోదు ఆయన ప్రేమను వర్ణించుకోవడానికి. అంత ప్రేమ గల దేవుడు ఎంత త్యాగం చేస్తే చర్చికొచ్చి వ్యభిచారం చేస్తున్నారు. కారణం వాడికి వాక్యమే. చర్చికొచ్చి అబద్ధాలు చెప్తున్నారు, చర్చికొచ్చి మోసం చేస్తున్నారు, చర్చికి వస్తూ లోకంలో బతుకుతున్నారు, చర్చికి వస్తూ పాపంలో బతుకుతున్నారు. ఆయన ప్రాణ త్యాగం వ్యర్థమైపోదా? అందుకనే అలాంటి లౌకిక వాదంలో మునిగిపోకూడదు, చిక్కుకుపోకూడదని కోపము, ఆవేశము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషము, స్వార్థము
ఇది సంఘానికి ఉండకూడదు, కానీ ఉన్నాయి. ఎందుకో తెలుసా? సాతాను తంత్రం ఇది. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు స్వేచ్ఛగా స్వాతంత్రంగా పచ్చడి మెతుకులు తినే సరే సంతోషంగా ఆయన నామాన్ని బట్టి బ్రతుకుదువుగాక. కలిగింది ఏదో అదే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మధ్య పిల్లలకు బాగుండట్లేదని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. నా పరిస్థితే బాగలేదు, నాకు ఫోన్ చేశాడు. నేను ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు యేసుప్రభు సిలువలో 2 చేతులు చాపి ముళ్ళ కిరీటంతో కొడితే రాసి ఉంటుంది కదా, ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో ఏం చేశారంట, దాన్ని కొట్టారంట. ఎందుకు కొట్టారంటే అది సరిగ్గా కూర్చోవట్లా, తల మీద ఆ ముళ్ళ కిరీటం కూర్చోవట్లా. అందుకని కర్రతో కొట్టగానే 4-5 అంగుళాల ముళ్ళు ఈ కన్ను రెప్పలో నుంచి గుడ్డులోకి వెళ్ళిపోయింది. గుడ్డు కారిపోయింది, లొట్టబడిపోయింది. ఆయన కన్ను లొట్టబడిపోయింది. ఈ కన్ను రెప్ప మాత్రమే ఉంది, కన్ను లేదు. కొట్టాడు. ఇంకా అప్పటికే ఒళ్ళంతా పచ్చిపుండ్లు, నీరు గారిపోతుంది. 24 గంటలు దాటిపోయింది. వేలాడుతున్నాడు ఆ సిలువలో ఉండి. ఆ పక్కనోడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించవా అంటే ఆయన ఆ స్థితిలో ఉండి అంటాడు, రే నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటారా? నేను ఏ స్థితిలో ఉన్నా బలహీనపడి నా పిల్లల పరిస్థితి బాగలేదన్నయ్య, పిల్లోడికి ఊరికొరక జ్వరం వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి అని చెప్పేసరికి కొంచెం బాధ. ఎందుకంటే ఇంతకు ముందు నేను వేరు, ఇప్పుడు నేను వేరు చెప్తాను కదా, అనుభవ జ్ఞానం కదా. ఆ స్థితిలో పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందని నేను ఊహించగలను. నేను చెప్పాను, భయపడొద్దు, స్వాస్థ్యం దేవుడు ఇచ్చాడు, నీ పిల్లలు దేవుడి స్వాస్థ్యం కదా, ధైర్యంగా ఉండు. ఆర్థికంగా స్థితి బాగలేదన్నయ్య, ఆరోగ్యంగా స్థితి బాగలేదన్నయ్య, మంచి ఇల్లు లేదన్నయ్య, మట్టి తింటున్నారని ఇది తింటున్నారంటే నేను చెప్పా, రేపు సాయంత్రం నాతో పాటు రా, కొండేపులో నుంచి జాలపాలెం వెళ్ళే రోడ్లో అక్కడ పాములో ఇల్లు ఉంటాయి, అక్కడ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతకట్లా. వాడికి సొక్కా ఉంటే నిక్కర ఉండదు, నిక్కర ఉంటే సొక్కా ఉండదు ఆ పిల్లడికి. వాడు ఎంత భయంకరమైన స్మెల్ అంటే మనకేం ఉంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి మనకి. అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, బలాఢ్యులుగా బతుకుతున్నారు వాళ్ళు. కృప కాదా? దినములు నిర్ణయించాడు దేవుడు, అంతే. నువ్వు ఎక్కడున్నా బతికేస్తావు. భయపడద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన స్థితి, దాన్ని కాపాడుకో. స్థితి లేదని, స్థితి బాగున్నోని చూసి ఈర్ష్యపడద్దు. స్థితి లేదని స్థితి తగ్గిపోయినోని చూసి అతిశయపడద్దు. లేకపోతే ఇంకోటి ఏది నువ్వు రానియొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడికి నమ్మకంగా ఉండు చాలు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? అది దేవుడు కోరుకునేది మన నుంచి. సంఘంగా మనం అట్లా ఉండాలి. లేదని బాధపడద్దు, ఉందని అతిశయపడద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడో, ఎట్లా ఇస్తున్నాడో దాన్ని బట్టి అతిశయించు. నీకు ఏదైనా కొదువైందా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అడుగు, నాకు మొరపెట్టుము నేను నీకు సమాధానం ఇస్తాను. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా నీ మొర వింటాడు. నువ్వు మొరపెట్టాలి. అయితే అలాంటి ఆ స్థితిలో సంఘంగా ఉన్న మన పక్షాన దేవుడి మర్మాలన్నీ బయలుపరుస్తున్నప్పుడు మనము లోకంలో చిక్కుకొని దేవుని స్వాస్థ్యము, ఆ మహాపట్టణం, మహిమ కలిగిన పట్టణం, యుగ యుగాలు మరణము లేని దివ్యమైన తేజోమయమైన సంతోషకరమైన ఆ పట్టణాన్ని మరిచిపోయి ఈ లోకం కోసం తాపత్రయపడితే ఇంకా ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడం ఎందుకండి, మనం చెప్పడం ఎందుకండి? దేవుడు జయించి గెలిచి నేను ఇస్తానురా, నన్ను కనిపెట్టుకొని జాగ్రత్తగా నాతో రండి రాని ఇదంతా చెప్పడం ఎందుకు? ఆలోచన చేయండి. ఈ లోకం కోసం కాదు, పరలోకం కోసం మనం ప్రయాసపడుతుంది. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఒక తీర్మానంతో మనం బతకాలి. యేసునామములో అంత్య దినాల్లోకి వచ్చాం, చివరి గడియల్లోకి వచ్చాం. రేపో మాపో అన్న దినాలు ఇప్పటికే మీరు చూస్తున్నారు. 2022లో ప్రారంభమైంది ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం. ఆగిందా? ఎన్ని శవాలు తెలుసా? ఎంతమంది కుటుంబ యజమానులు సైన్యంలో చనిపోయారు తెలుసా? ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి తెలుసా? పోనీ నిన్న జరిగిన ఇరాక్ ఇస్రాయేల్ యుద్ధం ఎంత భయంకరమైన స్థితి తెలుసా? ఈవెన్ రాత్రి కూడా ఐరన్ డోమ్ కూడా పనిచేయాలి. ఇస్రాయేల్ దేశంలోకి ఒక ఐరన్ డోమ్ ఉంది. ఏ రాకెట్ని ఇజ్రాయెల్ దేశంలోకి లాంచ్ అవనివ్వదు, ఆ బాంబు పడనివ్వదు.
అది కూడా అలర్ట్ అయ్యే లోపే, అంటే ఒకేసారి 100 రాకెట్లు వదిలితే అది 80 మాత్రమే ఆపగలుగుతుంది, మిగతా 20 పడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. ఆ దేశాన్ని నాశనం చేయాలని. ఎన్ని కుటుంబాలు తెలుసా? ఇరాన్ దేశంలో పడిన రాకెట్లు ఎంతమంది చనిపోయారు తెలుసా? ఏంటి యుద్ధాలు, ఏంటి కరువులు. ఒకప్పుడు ఇవి చూసామా మనం? కానీ ఈరోజే ఎందుకో తెలుసా? దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఇదే చివరి సమయం, చివరి గడియ. ప్రభు రాబోతున్నాడని చెప్పడానికి ఇంతకంటే వేరొకటి అక్కర్లేదు. ఎక్కడో కాదు, మన చుట్టుపక్కలే, మన దేశాల్లోనే. కేరళలో జరిగిన ఉదంతం తెలీదా? చూడట్లేదా? ఇప్పటికీ మట్టి దిబ్బలో మలినమై మట్టిలో కలిసిపోతున్న శవాలు ఎన్నున్నాయి తెలుసా? ఇంకా వెలికి తీస్తానే ఉన్నారు, రోజుకి బయటపడతానే ఉన్నాయి. ఇదంతా అంత్య దినాలకు సూచన కాదా? ఇలాంటి ఈ చివరి గడియలో నీ స్పిరిచువల్ స్టాండ్స్ ఎక్కడ నిలబడి ఉన్నావో, ఏ స్థాయిలో నిలబడి ఉన్నావో, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ వైరాగ్యం, నీ ప్రార్థన, నీ ఆత్మీయత ఎలా ఉందో నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నువ్వు భక్తి కనుక చేయలేక ఓడిపోతే ప్రభు ఎదుట నిలబడలేవు. ముద్రలు విప్పే కాలం. సంఘము భూమి మీద ఉన్నప్పుడు ఆ ముద్రలు దేవుడు విప్పడో. గట్టిగా ఎల్లులు చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మనము సంతోషించే గొప్ప సంగతి ఏంటంటే, మనం భూమి మీద ఉన్నంతకాలం దేవుడు ఆ ముద్ర విప్పడు. ముద్ర విప్పితే ఏం జరిగిద్దో వచ్చేవారని చెప్తా. ముద్ర తీస్తే ఏం బయలుపరచబడుతుందో, ఆయన పరలోకంలో ఆ ముద్ర తీయగానే భూమి మీద ఏం విపత్తు జరుగుతుందో అక్కడ రాసి ఉంది. మీకు చదివిన అర్థం కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నేనే పొరపాటు పడ్డా. లాస్ట్ టైం మనం కడవరుజ్జు సభలు పెట్టాం. అక్కడ ఒక బొమ్మ వేసాం. సంగమా సిద్ధపడు అని ఒక గుర్రం మీద తెల్లని బట్టలు వేసుకొని విల్లు పట్టుకొని. పొరపాటు జరిగిపోయింది. వాస్తవానికి అది మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన వాడిని గుర్తుంది. యేసుప్రభు చేతిలో ఆయుధం లేదు. పొరపాటు జరిగింది. మనకు అర్థం కాదు ఆ మర్మం. బయలుపరచబడాలి. మొదటి ముద్ర విప్పితే, రెండవ ముద్ర విప్పితే, మూడవ ముద్ర విప్పితే ఏం జరిగిద్దో దేవుడు రాసి ఉంచాడు. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మనము భూమి మీద ఉన్నప్పుడు ముద్రలు విప్పబడవు. ఎందుకంటే ముద్ర విప్పితే వచ్చే శాపాన్ని ఈ భూమి తట్టుకోలేదు. ఇంకా ఆ భయంకరమైన శాపంలో సంఘాన్ని వదిలేస్తే ఇంకా ఆయన ప్రాణం పెట్టి ఉపయోగమే ఉంది? నిలబడలేవు నువ్వు అసలు. ఇప్పుడే నీ వల్లగాట్లా సతికిలు పడుతున్నావు, కాంప్రమైజ్ అవుతున్నావు. సాతాను గడి చేతికి జుట్టిచ్చి ఈడ్చుకొని పోతుంటే ఆనందపడుతున్నావు ఎట్టకొట్టలేని. ఇప్పుడే ఇంక ముద్రలు విప్పితే నీ వల్ల కాదు, నువ్వు తట్టుకోలేవు. కరోనా లాంటి ఒక 15 వచ్చినాయనుకో ఒకేసారి, ఏం పరిస్థితి? అలాంటి స్థితి రాబోతుంది. ఇప్పటికే అవి విడుదలవుతున్నాయి, ఒక్కొక్క వైపు విడుదలవుతున్నాయి. ఇంకా తొందరలో ఆ భయంకరమైన స్థితి కూడా రాబోతుంది. అది రేపే రావచ్చు, ఒకవేళ వచ్చే వారానికి కూడా రావచ్చు, నేను చెప్పలేను. అందుకని మనం అలర్ట్ అవ్వాలి, సిద్ధపడాలి. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, చివరి మాట నేను ముగిస్తున్నాను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది. కానీ ఇది వరకే అడ్డగిస్తున్న వాడి మధ్యలో నుండి మనము తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు. అప్పుడు వాడు బయలుపరచబడతాడు. చూడండి, వాని మధ్య నుండి మనల్ని తీసివేసిన తర్వాత వాడు పరిపూర్ణంగా బయలుపరచబడతారు. ఆ తర్వాత యేసయ్య ఆయన నోటి ఊపిరి చేత వాడిని నాశనం చేస్తాడు. చదువమ్మా. నశించిపోతున్న వారు
సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారిని వాడికి దేవుడే అనుగ్రహిస్తాడు. ఒకసారి నా వైపు చూడండి, మీకు అర్థం కాదు, నేను చెప్తానండి. దేవుడు ధర్మ విరోధి బయలుపరచబడే వరకు మనం ఉన్నాం భూమి మీద. ధర్మ విరోధి అంటే ఎవరంటే క్రీస్తు విరోధి. మీకు అర్థమవుతుందని చెప్తాను. క్రీస్తు విరోధి వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పాతాళంలో బంధించబడి ఉన్నాడు. పాతాళంలో బంధించబడ్డాడు. వాడు భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే, ఈ భూమి మీద ఏ సంఘమైతే నశించిపోతున్న ఆత్మల కొరకు, దేశం కొరకు రక్షణ కావాలని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో వారు భూమి మీద ఉన్నంత కాలం వాడు బయటకు రాడు. అందుకే క్రైస్తవులు ఉండడం దేశానికి క్షేమం. ఇంకా ఈ విశ్వం, ఈ భూమి క్షేమంగా ఉందంటే క్రైస్తవుడి ప్రార్థనే వాడిని విజ్ఞాపన బతికిస్తుంది. మనం ఒక్కసారి కనుక ప్రభు రాకడ కడబోర శబ్దం విని వెళ్ళిపోయామనుకో, ఇంక ప్రార్థన చేసేవాడు ఎవడుంటాడు? ఈడ ఇంకెవడున్నాడు? మనం వెళ్ళిపోగానే వాడికి అడ్డం తీసేస్తాడు. పాతాళ తలుపులు తెరవబడతాయి. ఇంకా వాడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చాడంటే మామూలుగా ఉండదు. ఇంకా వాడు లోపలుంటేనే ఇంత చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్నయ్య? ఆ చివరి చదువుకున్న మాట, దుర్నీతిని. చాలు, నీతి కాదు దుర్నీతి. మీకు తెలుసు, అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీతి కాదు దుర్నీతి. అర్థమైందా మీకు? నీతి అంటే యేసయ్య, యేసయ్య కానిది దుర్నీతి. సత్యమైన వాక్యం ఉండదు, యథార్థత ఉండదు, వైరాగ్యం ఉండదు, పరిశుద్ధత ఉండదు, నమ్మకత్వం ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు. ఈ నీతి ఏమీ లేకుండా దుర్నీతిని అవలంబించుకొని, దుర్నీతిని పట్టుకొని ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, భక్తి చేయకపోయినా ఏం కాదు, పరిశుద్ధత లేకపోయినా ఏం కాదు. మనవాడు తాగి 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 బెమ్మానం పోతాడు, చచ్చిపోయాడా? ఇది దుర్నీతి. అబద్ధాలాడి బెమ్మానంగా ఉంది, అది చచ్చిందా? ఇది దుర్నీతి. మోసం చేస్తున్నాడు వాడు, బాగానే ఉన్నాడుగా, ఇది దుర్నీతి. వాటిని ఆధారం చేసుకొని, నీతిని విడిచి దేవుణ్ణి విడిచి వాటిని ఆధారం చేసుకొని వెళ్తారు. అలాంటి బోధకులు కూడా వస్తారు, వచ్చారు, వచ్చి ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఆ బోధ ఏం కాదు అన్నాడంటే కథం అదే. ఏం కాదు బ్రదర్ అన్నాడండి. ఇప్పుడు నేను చెప్పలేక, ఎందుకు పదే పదే మందిరంలో ఉండండి, ప్రార్థన చేయండి, భక్తి చేయండి అని ఎందుకు చెబుతున్నా? నేను చెప్పలేనా? అప్పుడప్పుడే రండి ఏం కాదు అని చెప్పలేనా? ఈ దుర్నీతిని అవలంబించుకొని బతుకుతుంటారు వాళ్ళు. ఇక వాడు అసలు వచ్చేస్తాడు రేపు. ఇక పూర్తిగా వారిని మోసం చేయడానికి వాడికి అధికారం ఇచ్చేస్తాడు దేవుడు. ఇంకంతే, వదిలేస్తాడు వాడిని. పాతాళం. ఇప్పుడు ఆయన అన్నాడు, మేబీ జాన్ బన్నీన్ అనుకుంటా, ఆయన 100 మంది పాపానికి భయపడే 100 మంది పరిశుద్ధులు నాకు ఇవ్వు, పాతాళ తలుపులు మూసేస్తానన్నాడు. లేరా? అందుకే మోయబడ్డాడు కనుకనే సాతాను పాతాళం లాగిపోయాడు, మన దగ్గరికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు మనం ఎత్తబడగానే పాతాళ తలుపులు తీయబడతాయి, సాతాను గడు బయటకు వస్తాడు. ఇక జనాల్ని మోసం చేయటం మొదలు పెడతాడు, సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈ రోజుకి ఇప్పటికీ ఊళ్ళో ఫేమస్ మ్యూజిషియన్స్ ఉంటారు. మనిషిని కుక్కని చేస్తాడు, మొత్తం కెమెరాలు పెట్టుకో చుట్టూ, మనిషే కుక్క అయిపోతాడు, కుక్కే మనిషి అయిపోతుంది. ఎట్ట జరిగిందిరా, జుట్టు బీక్కో, అది అంతే. ఇంకా రేపు రాబోయే మ్యూజిషియన్స్ ఉంటారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్, వాడి పేరే రోబో. రోబో అంటే తెలుసా మీకు? రోబో అంటే డిక్షనరీలో కొట్టండి, దాసుడు, పనివాడు, పనోడు. కానీ వాడే మనకు యజమానుడు అవుతాడు రేపు. వాడు మనకు యజమాని, మనల్ని కుక్కల్ని చేస్తాడు, బోన్లో పెట్టి ఆడిస్తాడు మనుషుల్ని. అది మీకు వచ్చే వారం చూపిస్తా, ఆ రెఫరెన్స్ ఎక్కడుందో చూపిస్తా. బలహీనులు చేసి వాడుకుంటాడు, కుక్కల్లాగా తిప్పుతాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ జోబులో ఉన్న డబ్బులు లేకుండా చేస్తాడు, నీ ఇంట్లో ఉన్న వస్తువులు లేకుండా చేస్తాడు, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం లేకుండా చేస్తాడు, నీ మైండ్ డైవర్ట్ చేస్తాడు, నీకు పిచ్చి పట్టిస్తాడు. ఆల్రెడీ మన బ్రహ్మయ్యకు చెప్పా, ఆ రోజంతా పాప మనిషిగా లేకపోయిండు. లైవ్లో జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ యూరప్ దేశాల్లో వాడి క్రియలు జరుగుతున్నాయి.
మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి దాన్ని ఏమంటారండి, సరే మీ భాషలో చెప్తా. భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి అతని మైండ్ మొత్తం రోబో స్వాధీనంలోకి తీసుకుంది. అది ఎలాగంటే ఈ కరోనా వైరస్ లాగే గాలిలో స్ప్రే చేస్తారు దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాని. అవి పీల్చుకోగానే ముక్కుల్లో నుంచి తల మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో జరిగే క్రియలన్నీ వాడికి వైఫై లాగా చేరిపోతాయి. మన మైండ్లో ఏం ఆలోచన చేస్తున్నామో అది వాడి సిస్టంలో డిస్ప్లే అవుతుంది. అట్లా వీడు థాట్స్ అన్నీ వాడు చెప్పేస్తాడు. అతను లైవ్లో చెప్పిన సాక్ష్యం, ఆ లింక్ కూడా నేను ఆ రోజే మీకు గ్రూప్లో పెట్టా, హెర్మోన్ మంది గ్రూప్లో పెట్టా, లైవ్లో చెప్పిన సాక్ష్యం. ఆల్రెడీ అలా జరుగుతున్నాయి. అతను చెప్పిన సాక్ష్యంలో ఏముందంటే, పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్లోంచి వస్తున్నాడు, భయపడుతున్నాడంట. వీళ్ళు నేను ఇంకా ఇండియాలోకి వెళ్తున్నానని చెప్పి నన్ను ఏమైనా బుక్ చేస్తారేమో, పాస్పోర్ట్ లేకపోతే అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేస్తారని భయపడుతూ ఉన్నాడు. ఏదో తొందరగా దాటుకోబోతే చాలు అనుకుంటాను. మొత్తానికి అక్కడికి వెళ్ళాడు, స్టాంప్ వేశాడు, బయటికి పంపించాడు. బయటికి వెళ్ళి చూసుకుంటే ఆ బోర్డింగ్ పాస్ తీసుకెళ్ళి మళ్ళీ లోపలేసాడంట. వాడు ఎలా పోయిందో తెలియదంట. ఒక మనిషి తీసేసినట్టే. ఇది మాయాబజార్ సినిమాలో మాయ కాదు, ఇది వాస్తవం. రేపు జరిగేదే, ఇప్పుడు కూడా జరుగుతుందే. అక్కడక్కడ ఇంట్లో కొంతమందికి అప్పుడప్పుడు ఏదో కనబడుతుంది, చెబితే ఎవడు నమ్మడం. ఇదిగో ఏమే నాకేంది ఇంట్లో తేడా కనపడుతుంది, ఏముండదు. కానీ ఎందుకు ఉండదు, నీ దాకొచ్చి తెలుస్తుంది. నిజం. మీరు అనుకుంటున్నారు మన కంటికి కనబడిన మరొక ప్రపంచం మనతోనే ఉంది. దేవదూతలకి దురాత్మలకి జరుగుతున్న యుద్ధమే ఆ ప్రపంచం. మనల్ని కాపాడుకోవాలని దేవదూతలు, మన జీవితాన్ని నాశనం చేయాలని దురాత్మలు, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. అది మన కంటికి కనపడట్లేదు అంతే. లేకపోతే రేపు పొద్దున్న నువ్వు దేవదూతలకు తీర్పు తీరుస్తావు అన్నాడు. ఏమని తీర్పు తీరుస్తావు దేవదూతలకి? నువ్వు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నేను పట్టుకుంటారని లేఖనంలో ఉంది కదా. మరి నేను కింద పడ్డాను, నాకు గాయమైంది, నువ్వు ఎందుకు ఎక్కడ పోయావు నేను అడుగుతా. పోరాడాడంట మోషే సమాధి దగ్గర. మికాయేలు లూసిఫర్తో పోరాడినంట. ఇలాంటి సందర్భాలు దొరుకుతాయి మనకి. రేపు పొద్దున భవిష్యత్తులు ఇవే. ఇక అంత వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం ఇంకా తొందరలో. అందుకే సిద్ధపాటు కలిగి దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆమేన్. సాధన చేయాలి. ఇంక లేదు సమయం. ఆ చివరిలో అంటాడు, ప్రకటన గ్రంథం చివరిలో 22వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ముద్రించబడి తెరచిన ఈ గ్రంథపు వాక్యములను 22:10 కాలము సమీపమైంది, ఇంకా మూసి పెట్టాల్సిన అవసరం లేదు. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, పాపం చేసేవాడిని పాపం చేయని, నీతిమంతుడిగా ఉండని, వాని క్రియల చొప్పున జీతం నా యొద్ద ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. గట్టిగా చెప్పండి. భయపడుతున్నారా? నీతిమంతుడు ఎట్లా ఉంటాడంట? సింహంలాగా బతకాలి మనం. మనకెందుకు భయం? నేను నమ్ముతున్నా, నా జీతం ఎంత ఉందో అక్కడ నేను విత్తిన విత్తనాలు అంత బలంగా ఉన్నాయి. చేసిన సేవ, పరిచర్య, నమ్మకం, యథార్థత ఏమున్నా నా జీతం ఘనంగా ఉంది. మీ జీతం ఉందో లేదో మీకే తెలియాలి. హల్లెలూయా. మ్యూట్ చేయనా ఒకసారి.
ఆలోచన చేయండి ఒకసారి. ఇది వాక్యం, ఇది భక్తిలో ఒక భాగం. కాబట్టి మీరు చేయగలుగుతున్నది ఏదో చిన్న చిన్నవి మీరు ఎట్లా దశంభాగాలు ఎవరో అది మీ ఇష్టం, అది దేవుని హక్కు. అది మనము దేవుని అడగాలి అన్నా, దేవుని పోరాడాలి అన్నా, శోధించాలన్నా అది చేసే శోధించాలంట. మిగతా విధంగా ఏమో ఉపయోగాలు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. నిన్న ఒక ఆయన వచ్చాడు, 3 రోజులు సభలు జరిగి భలే ఉంది అసలు ఆ సబ్జెక్టు. నాకు బాగా అనిపించింది. నేను చెప్పలేను, నేను చెప్పను కూడా, నా వల్ల కాదు. ప్రార్థన చేస్తావు నీకు ఉపయోగం, పాట పాడుతావు నీకు ఉపయోగం, వాక్యం నీకు ఉపయోగం, అన్నీ నీకే మేలు. దేవునికి ఒరిగేది ఏంటి? నువ్వు ఏదైనా చేస్తే కదా దేవునికి మేలు జరిగేది. సభలో, కోటాలో, కూడికలో, ఎవరికైనా పేదోళ్ళకి, అనాథలకి చేరదీసి ఆదరిస్తే ఇలాంటి చేస్తే కదా దేవుని నామం మహింపరచబడేది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు వాక్యం చదివితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు పాట పాడితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దేవుని అడిగితే నువ్వు దీవించబడతావు. దేవునికి మేలు జరిగేది ఎక్కడా? నువ్వు ఈ వాక్యం నెరవేర్చుకున్నప్పుడే. ఒకవేళ ఈ కారణంతో దేవుని మహిమ పోగొట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. నేను ఇది మాత్రం సూటిగా చెప్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కడతానో కట్టట్లేదా? మర్యాదగా. మరి హెవెన్లీ ట్యాక్స్ ఎందుకు కట్టవు? యేసుప్రభు ఏమన్నాడు? కైసర్దే దేవుడిది, ఈడది మాత్రం నమ్మకంగా కడతాడు, ఈడకు వచ్చేసరికి మాత్రం లెక్కలేస్తాడు. దేవుడు అడగడాను. ఒకరోజు వస్తుంది అడిగే రోజు, ఆ రోజు దొరికిపోతాం. కాబట్టి మందిరము అన్న తర్వాత ఒక కుటుంబం. ఇది నువ్వు వేరు, నీ కుటుంబం వేరు, సంఘం వేరు. సంఘం మనం దేవుని ఆత్మీయ కుటుంబం. ఇందులో కూడా మన బాధ్యత ఏంటి, మన అవసరత ఎంత, అక్కరేంటి గమనించుకోవాలి. ప్రాముఖ్యంగా స్త్రీలు వంట విషయంలో ఒక ముందు చూపు ఉండాలి. ఎందుకు ఇది లేదు, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఎవరో ఒక టీంలో ఉన్నారు కదా, రైస్ లేవు, గుప్పిలు బియ్యం ఎందుకు తీయట్లేదు, మీరు తీసుకురండి, రేపు నుంచి మీరు తీసుకురండి, మొత్తం తిన్నయని కక్కండి మర్యాద వడ్డీతో సహా. చెప్పుకోలేరా? మళ్ళీ అది కూడా నేనే చెప్పాలా? టైం వేస్ట్ కదా, సమయం పోతుంది కదా. ఎందుకంటే ఇది మనుషులతో నిమిత్తం ఉండకూడదు, మనం బాధ్యతగా చేసుకోవాలి. అప్పుడు దేవుడికి మహిమ. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుడు సంతోషపడే విధంగా మన ఆధ్యాత్మిక అడుగులు వేయాలి తప్ప ఇంకా ఏదో ఒక స్వార్థపూరితమైన మనసుతో మనం వెళ్ళకూడదు. వచ్చి పోతున్నామని కాదు. అసలు భక్తి అంటే అర్థం ఏంటంటే 4 పాటలు 2 మాటలు కాదు. సంపూర్ణమైన అనుభవం ఏంటంటే మందిరంలో ఆవరణం నుంచి అంతం వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇదంతా భాగం. భక్తిలో ఇదంతా భాగం. పరిచర్య చేసే దగ్గర నుంచి గుంటలు వేసి, కర్రలు బాతి, మైకులు పెట్టి, బాక్సులు పెట్టి, మందిరం దుడిచి వాక్యం చెప్పే వరకు ఇదంతా భాగం. ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర. కాబట్టి పరిచర్య, వంట కూడా భక్తిలో భాగమే. కాబట్టి దాన్ని మీరు నిర్లక్ష్యంగా ఎంచమాకండి, తక్కువగా చేయమాకండి. ప్రతిదీ సంపూర్ణమై ఉండాలి యేసునామములో. ఎందుకంటే వాక్యానుసారం అది. ఇంకా ఇప్పుడు అంత్య దినాల్లో మనం అన్నం దగ్గర పోయి మాట్లాడుకోవడం బాగోదని నేను వాటి గురించి ఎత్తట్లా. అవి తక్కువ కాకూడదు మందిరంలో. హల్లెలూయా. అవి ఎప్పుడు తక్కువ కాకూడదు. ఇంకా మీ ఇష్టం, నిండిపోవాలి కొట్లు బస్తాలతో అనట్లేదన్న వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు కూడా మనసు పెట్టుకోండి. రేపు మళ్ళీ బల్లారాధన చాలామంది వస్తారు, కొత్త టీం వచ్చింది. ఇప్పుడున్న టీం సంపన్నులు కాబట్టి మొత్తం తీసుకొని చేయగలిగారు. నెక్స్ట్ టీం ఎవరో, నెక్స్ట్ పరిచయం ఎవరిది? మీదా? నువ్వు కూడా బలవంతుడివిగా. అలాంటి భారం ఏమాకండి, తప్పది. మన బాధ్యతని పక్కన వాళ్ళ మీద వేయటం తప్పు. మనం చేయాలి, మన వంతు మనం చేయాలి. దాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. ఇంకొకసారి నేను ముగింపులోకి చెప్తున్నా. దేవుడు చెప్తున్న మాటే ప్రకటన గ్రంథం 22:10లో ఇప్పుడు చదివిన మాటలే ఒకసారి చదువు, నేను ముగిస్తున్నాను. మరియు అతడు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయొద్దు, చేయని, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, అపవిత్రమైన వాడిని అపవిత్రంగా ఉండని, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చాలండి.
మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా. మీలో ఇంతవరకు చాలామందిని చూసి అసూయపడి ఉంటారు. అది అటు చేస్తుంది, వాడు అటు చేస్తున్నాడు, వీడు ఇటు చేస్తున్నాడు, వాళ్ళు అటు చేస్తున్నారు, ఇటు బతుకుతున్నారు అని మీరు అనుకోని ఉండొచ్చు. దేవుడు చెప్తున్న సమాధానం అదే. చేసేవాడిని చేయని, పాపిని పాపిగా ఉండని, అబద్ధికుడిని అబద్ధికుడిగా ఉండని, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడిగా ఉండని. నేను వస్తున్నా, నా టైం వచ్చేసింది. ఇంకా నువ్వు ఈ మాటలు ముద్ర వేసి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. సమయం ఆసన్నమైంది. వాని క్రియల చొప్పున వాడికి ఇవ్వడానికి జీతం నా యొద్ద ఉంది, నేను వస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు. నీ క్రియలు అలాగునే చూసుకో, నువ్వు ఎట్లున్నావు చూసుకో, జాగ్రత్త. దేవుని వాక్యంలో రాయబడింది, లెక్కకు మించిన విస్తారమైన కన్యకలు నాకు కలరు, కానీ నా పావురము నా సంఘము నిష్కలంకురాలు. సంఘాలు చాలా ఉన్నాయి, భక్తులు చాలామంది ఉన్నారు, అందరూ దేవుని పేరే ఉంది. కానీ నేను కోరుకొని నేను ముద్రించుకున్న నా స్వాస్థ్యమైన సంఘం ఒక్కతే, నా పావురం ఒక్కతే. కన్యకలు చాలామంది ఉన్నారు. ఆ షూషాను కోటలోకి, అంతఃపురంలోకి ఎంతోమంది కన్యకలు వచ్చారు. కానీ రాజు ఎస్తేరు వైపే దండం చూపించాడు, మిగతా వాళ్ళ వైపు చూపలేదు, మిగతా వాళ్ళని ఎన్నుకోలేదు. ఈరోజు మనలో చాలామంది ఉన్నారు, కానీ రేపు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలియదు. అందుకని మన ఆధ్యాత్మిక జీవితాలు కొంచెం తగ్గించుకొని, కొంచెం లోబడి, కొంచెం అడ్జస్ట్ అవుతూ దేవుని వాక్యం నెరవేర్పు కొరకు మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. మన మనసును, మన ఆవేశాలు, మన స్వచిత్తాలు కొంచెం స్వాధీనపరుచుకోవాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆధ్యాత్మిక జీవితం వైపు మనం అడుగులు వేయాలి. ఆ గ్రంథపు చుట్టలో ఉన్నట్టుగానే మన జీవితాలు ఉన్నాయా లేవా? దేవునికి బయట మనం బతుకుతున్నామా, దేవుని చిత్తం లోపల బతుకుతున్నామా పరీక్షించుకొని దేవుని ఎదుట ఒక్కసారి మనం తీర్పు తీర్చుకుంటే, విమర్శించుకుంటే ఆయన ఎదుట నమ్మకంగా నిలబడే సంఘంగా మారుతాం. నేడో రేపో ఆయన వస్తాడు, ఈ భయంకరమైన ఉగ్రతలోంచి మనం తీసుకెళ్ళిపోతాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకో, యేసయ్య వస్తాడు, ముద్రలు విప్పుతాడు, ఆ క్షణం సంఘం వెళ్ళిపోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు ఆకాశంలో విందు. 7 ఏళ్ళు విడవబడిన సంఘానికి. ఎవరు విడవబడ్డాలో తెలుసా? సంఘమే. విడవబడిన సంఘం కదా, సంఘమే. వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, భక్తి చేసిన వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు ఎడవబడ్డారు అన్నయ్య? ఎందుకు ఎడవబడ్డారు? వైరాగ్యం లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, నమ్మకం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, స్వార్థం, లోకం, లోకస్తుడి మేలు వాళ్ళకంటే. అట్లాంటి బతుకు బతికారు. ఎట్లా వస్తాడు పరలోకం? డబ్బు పిచ్చి బోల, కుల పిచ్చి బోల, మత పిచ్చి బోల, రాజకీయ పిచ్చి బోల. ఎందుకు వస్తారు పరలోకం? ఏం ఉద్ధరించడానికి వస్తారు? అలాంటి వాళ్ళు విడవబడతారు, వాళ్ళు రారు. నూనె డబ్బాల కోసం తిరిగిన వాళ్ళు, కచ్చిపూల గుడ్డల కోసం పోయిన వాళ్ళు. నిజం చెప్తున్నా, దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇలాంటి వాటి వైపు, అరటి పనుల కోసం, యాపిల్ పనుల కోసం తిరిగితే నువ్వు విశ్వాసంలో బలహీనుడివే. నువ్వు ఎత్తబడలేవు, ప్రభుని ఎదుర్కోలేవు, అంత దమ్ము లేదు నీకు, రాదు. ఆ స్థాయిలోకి నువ్వు రావాలి అంటే వాక్యము నీ గుండెలో నిండిపోయి ఉండాలి, దేవుడి మీద ఆనుకోవాలి. ఆయన గ్రంథపు చుట్టలో నా జీవిత పరిమాణం, ఆ దినములు ఎలాగున్నాయో పరీక్షించుకొని అలా బతకడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు ఎత్తబడతావు, అప్పుడు సింహాసనానికి వెళ్తావు, అప్పుడు పాట పాడతావు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు లోకం మీదికి. ఆ శ్రమ ఆసన్నమైంది. ఎందుకు ఆసన్నమైంది? ఏంటి రుజువులు? వచ్చే వారం బల్లారాధన రోజు చెబుతా. అందరూ మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.